వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అందరికీ నమస్కారం అండి. ఈరోజు చాలా హ్యాపీగా ఉంది. షో టైం సినిమా మేము అంత కష్టపడ్డాం, రాత్రులు మా కష్టం అంత ఈరోజు ఫలించింది అనిపించింది. నైట్స్ పిల్లలందరూ చాలా 3 o'clock వరకు షూటింగ్ జరుగుతుంటే ఆ కష్టం అంతా ఈరోజు థియేటర్లో జనం ఎంజాయ్ చేస్తుంటే వాళ్ళు క్లాప్స్ కొడుతుంటే అంతా మర్చిపోయాం. వెరీ హ్యాపీ. ఇక ఈ సినిమాకు పనిచేసిన ప్రతి టెక్నీషియన్, కెమెరామెన్ దగ్గర నుంచి డైరెక్టర్ గారు అందరూ కూడా ఒక ఏమంటారంటే రెగ్యులర్ ఫార్మాట్లో కాకుండా సినిమాని కొత్తగా ప్రేక్షకులకు అందించాలనే ఉద్దేశంతో చేసింది. ఆ ప్రయత్నం ఇవాళ మీ అందరికీ నచ్చింది. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇందులో నేను ఉస్తాద్ ఇస్మార్ట్ శంకర్ అనే క్యారెక్టరు. అయితే డైలాగ్స్ చాలా బాగా రాశారండి గవిరెడ్డి శ్రీనివాస్. ఎంటర్టైనింగ్గా ఉంటుంది ఆ క్యారెక్టర్. అండ్ ఒక ఫ్యామిలీలో జరిగే ఇన్సిడెంట్స్ అన్నిటినీ ఒక చోటకి తీసుకొచ్చి మన ఇంట్లో జరిగిందా అని ఇలాంటి సందర్భాలను క్రియేట్ చేసి అలాంటి సిచ్యుయేషన్ వస్తే ఎంత థ్రిల్లింగ్గా ఉంటుంది, దాన్ని ఎలా వీళ్ళు ఫేస్ చేశారనేది సినిమా షో టైం మీ అందరికీ నచ్చినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. నా క్యారెక్టర్ని ఆదరించినందుకు మరొకసారి మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. మా టీం అందరికీ ఈ సినిమా షో టైం ఇలాగే సక్సెస్ఫుల్గా మరింత విజయవంతంగా ఆంధ్ర తెలంగాణలో ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అలాట్. ఇప్పుడు మా శవం మాట్లాడుతుంది. అందరికీ నమస్తే అండి. ఇక్కడ విచ్చేసిన మీడియా వాళ్ళకి, అలాగే మా షో టైం చూసిన తర్వాత నాకు చాలామంది కాల్స్ చేశారు, మెసేజ్లు చేశారు. నాకు చాలా 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 హ్యాపీగా ఉందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కైలైన్ మూవీస్కి థ్యాంక్ యూ సో మచ్ అండి. చంద్ర గారికి, మిత్ర గారికి, అలాగే నాకు అన్ని రకాలుగా నాకు హెల్ప్ చేసిన నవీన్ చంద్ర సార్కి. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. నాకు బాగా సపోర్ట్ చేశారు, మంచి విషయాలు నేర్పారు, అన్నీ చెప్పారు. సజెషన్స్ అన్నీ కూడా చెప్పారు. రాజా సార్తో అసలు సెట్లో భయంగా ఉంటుంది సార్ మీద. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ మూవీ అందరూ ఆదరించి మంచిగా ప్రమోట్ చేస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. చాలా బాగుంది మూవీ, మీరు చూడండి. థ్యాంక్ యూ అండి. మహేష్. సో ఇది నా ఫస్ట్ డెబ్యూ ఫిలిం. సో ఏం మాట్లాడాలో తెలియట్లేదు, కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆపర్చునిటీ ఇచ్చిన మన స్కైలైన్ మూవీస్ వాళ్ళకి అండ్ మన ప్రొడక్షన్ టీం అందరికీ థ్యాంక్ యూ అండి. అండ్ గవిరెడ్డి శ్రీనివాస్, ఆయన వల్ల నాకు ఒక మంచి ఆపర్చునిటీ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ తర్వాత మూవీ టైంలో అయితే నాకు బేసిక్ నాలెడ్జ్ లేదు. షార్ట్ ఫిలిం, వెబ్ సిరీస్ వరకు అయితే చేశాను, కానీ ఈ మూవీ వచ్చేసరికి ఎలా వర్క్ చేస్తాము ఏంటనేది అయితే ఐడియా లేదు నాకు. సో ఆ టైంలో నవీన్ చంద్ర అన్న, కామాక్షి మేడం ఇద్దరు కూడా ఒక మంచి సపోర్ట్ ఇచ్చారు. ప్రతి సీన్ ఎలా చెయ్యాలని చెప్పి నాకైతే చాలా బాగా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఎంటైర్ టీమ్ థ్యాంక్ యూ సో మచ్ నాకు అంత సపోర్ట్గా ఉన్నందుకు. అండ్ రాజా రవీంద్ర సార్ గురించి, నరేష్ గారి గురించి చెప్పాలంటే ఒక ఫన్ వర్కింగ్ అనమాట. ఒక పక్క భయం సార్ని చూస్తే, సెట్లో జోక్స్ వేస్తారు అసలు చాలా అప్పటికప్పుడు. ఆ జోక్స్ కూడా చాలా భయంకరంగా జోక్ వేస్తారు, నవ్వితే వెంటనే మదన్ సార్ వచ్చేస్తారు, ఏ మహేష్ తిరిగాదే అనుకుంటూ. సో ఆయన నవ్విస్తారు, మేము నవ్వితే పనిష్మెంట్ మాకు వస్తుంది. అండ్ డైరెక్టర్ మదన్ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఒక మంచి మూవీని తెలుగు ఆడియన్స్కి ఇచ్చినందుకు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. భయపడకూడదు, లెట్స్ బి స్ట్రాంగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ మా మూవీ చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మేము అన్నిటికంటే ముందు థ్యాంక్ చేయాల్సింది ఆడియన్స్నే, ఎందుకంటే మీ సపోర్ట్ ద్వారానే మా మూవీ నచ్చిందో లేదో తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ మా డైరెక్టర్ మదన్ సార్కి థ్యాంక్ యూ సో మచ్. ఇంత మంచి స్టోరీ, ఇంత మంచి యాక్టర్స్ని సెలెక్ట్ చేసినందుకు. అండ్ దెన్ మా ప్రొడ్యూసర్ సార్ అండ్ గవిరెడ్డి శ్రీనివాస్ సార్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. తర్వాత మా యాక్టర్స్ టీంకి వచ్చేసరికి అది ఎప్పుడు ఒక షూటింగ్లా లేదు, ఎప్పుడు ఒక ఫ్యామిలీ గ్యాదరింగ్ లాగే ఉంది. జెమినీ సురేష్ సార్ చెప్పినట్టు నైట్ టైం అంతా చాలా కష్టపడ్డాము. సో మీ రివ్యూ బట్టి ఇట్ విల్ బి వర్త్ ఇట్ అని మాకు అనిపిస్తుంది. నవీన్ చంద్ర సార్, కామాక్షి అక్క, రాజా రవీందర్ సార్, నరేష్ గారు, ఎంత భయమో అంత ఇష్టం కూడా వీళ్ళతో వర్క్ చేయడం. బికాజ్ యాక్టర్స్తో వర్క్ చేస్తే ఒక యాక్టర్గా ఇంకా ఎక్కువ నేర్చుకుంటాము. అండ్ దెన్ మా పిల్లల టీం మహేష్ చెప్పినట్టు వీ ఆల్ హ్యాడ్ అ వెరీ ఫన్ టైమ్. సో థ్యాంక్ యూ. అందరూ చూస్తారు, నచ్చుతుంది అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ముందుగా ఇక్కడ వచ్చిన అందరికీ హాయ్ అండి.
గుడ్ ఈవినింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్. అండ్ నాకు ఈ మూవీలో ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు ముందుగా మిత్రా గారికి, కిషోర్ గారికి, చంద్ర గారికి అండ్ డైరెక్టర్ మదన్ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంత మంచి మూవీలో నాకు ఒక మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మూవీ అందరూ చూసే ఉంటారని అనుకుంటాను, లేకపోతే తప్పకుండా ఫ్యామిలీతో అందరూ కలిసి వెళ్ళి చూడదగ్గ మూవీ ఇది. అండ్ మూవీ మీరు చూసిన తర్వాత ఖచ్చితంగా హ్యాపీ ఫీల్ అవుతారు. అంటే ఎక్కడ మనకి అరే ఎందుకు వచ్చాము ఏంటి అనేది లేకుండా అంతా మీరు ఆ సస్పెన్స్, ఆ థ్రిల్లింగ్ అంతా బాగుంటుంది మూవీ. మేము ఎంత కష్టపడ్డాం అనేది మీరు ఆల్రెడీ అన్ని మీట్స్లో చెప్తూనే ఉన్నాము. సో దానికి మీరందరూ వెళ్ళి చూసి మాకు మీ బ్లెస్సింగ్స్ మాకు ఇచ్చారు అంటే డెఫినెట్లీ మా కష్టం అంతా మేము మర్చిపోతాము. ఎన్ని నైట్ షూట్స్ చేసాము, ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు అందరూ చెప్పినట్టు. అందరికీ నమస్కారం. హ్యాపీగా ఉంది. ఏదో కొత్తగా చేయాలి, ఏదో యూనిక్గా కాన్సెప్ట్ చెప్పాలి, లేకపోతే చిన్న స్టోరీయా పెద్ద స్టోరీయా, బట్ ఆ స్టోరీకి ఒక చిన్న వాల్యూ ఉండాలి అనే ప్రయత్నమే నాది ఎప్పుడు. అండ్ థ్యాంక్స్ టు రాజరవీంద్ర గారు. షో టైమ్ అనే ప్రాజెక్ట్ వర్కౌట్ అవడానికి ఆయన చాలా చాలా ఇంపార్టెంట్ పర్సన్. అండ్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ ద అప్లాజ్. ఆడియన్స్ నుంచి రిసీవ్ అవుతున్న అప్లాజ్కి నేను మీకు థ్యాంక్స్ చెప్తాను. బికాజ్ యూ మేడ్ దిస్ స్క్రిప్ట్ హ్యాపన్ టు మీ. డైరెక్టర్ మదన్, ఆయన యాక్టర్, తమిళ్లో చాలా ఫిల్మ్స్ యాక్ట్ చేస్తుంటారు. అండ్ ఈ కథ ఆయన రియల్ లైఫ్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ని చూసి, చైన్ స్నాచింగ్ అనే ఒక ఇన్సిడెంట్ ఆయన్ని అంత హిట్ చేసింది. రియల్ లైఫ్లో ఆయనకి వాళ్ళ ఇంటి ఎదురుగా రోడ్డు మీద వెళ్తుంటే అది జరిగింది. అది చూసి ఆ థాట్ వచ్చి ఈ కథని చేయడం జరిగింది. అండ్ ఈ మధ్యకాలంలో మీరు చూస్తుంటే మనం ఇన్స్టాగ్రామ్లో అక్కడక్కడ వీడియోస్ చూస్తున్నాం. ఈ చైన్ స్నాచింగ్ వల్ల ఓల్డ్ పీపుల్ అయినా కానీ, లేడీస్ అయినా కానీ, లేకపోతే గైస్ ఉన్నా కానీ ఫోన్ లాగేసుకుని వెళ్ళడము, చైన్ అంటే ఆ వస్తువు వాళ్ళకి ఇంపార్టెంట్, కానీ ఆ మనిషి తాలూకు ఏమవుతుంది ఒకవేళ ఆ చైన్ స్నాచింగ్ కింద పడ్డారా, తల తగిలిందా, ఏమీ ఆలోచించరు. సో ఇలాంటి ఒక ఇన్సిడెంట్, ఒక చిన్న ఫ్యామిలీ, ఒక క్లీన్ చిన్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి అన్ఎక్స్పెక్టెడ్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు, ఒక సాడిస్ట్ పోలీస్ ఆఫీసర్ వాళ్ళ జీవితానికి వచ్చినప్పుడు, అండ్ బ్యూటిఫుల్ నేబర్స్ ఉన్న ఒక కాలనీలో ఒక అన్ఎక్స్పెక్టెడ్ ఇన్సిడెంట్ జరిగింది. మేము ఒక 2 hours ఒక బ్యూటిఫుల్ అంబియన్స్, అంటే బ్యూటిఫుల్ అంటే ఎక్స్ట్రా ఏం లేదు, ఒక 2 rooms 2 bedroom ఫ్లాట్లో తీసిన సినిమా ఇది. ఐ బిలీవ్ యూనిక్ కాన్సెప్ట్స్ని ఎప్పుడూ ఆడియన్స్ ఆదరిస్తారు. అండ్ ఈ సినిమా మీ చేతిలో పెట్టాం, ఖచ్చితంగా ఇది నచ్చుతుంది. ఫస్ట్ నుంచి ఎండ్ దాకా మీరు చూస్తే బయట వచ్చేటప్పుడు చాలా హ్యాపీగా వస్తారు. ఒక రిలాక్సేషన్ వస్తుంది, ఒక ఫీల్, ఒక టెన్షన్ నుంచి బయటకు వచ్చామరా అని ఒక ఫీల్ వస్తుంది. అండ్ ఇందులో పర్ఫార్మెన్సెస్ నుంచి ప్రతి క్యారెక్టర్ చాలా బాగా చేశారు. అండ్ నువాన్సెస్ కూడా చాలా బాగున్నాయి ప్రతి యాక్టర్కి. స్పెషలీ నరేష్ గారికి అండ్ రాజా రవీందర్ గారికి నేను చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే మా క్రూ అందరూ కొత్త వాళ్ళం మేము, లైక్ వి ఆల్ ఆర్ న్యూ పీపుల్, లైక్ కొత్త యాక్టర్స్, కొందరు కొత్త యాక్టర్స్ ఉన్నారు, కొందరు ఎక్స్పీరియన్స్ ఉన్నారు. బట్ వీళ్ళ ఎక్స్పీరియన్స్కి మమ్మల్ని అందరూ అర్థం చేసుకున్నారు. ఆ డే అండ్ నైట్ షూట్స్ చేసి మాతో పాటు ఆ క్రాఫ్ట్ని నమ్మి ఈరోజు మీరు చూస్తుంటే ఇంత బాగుంది. 2 senior యాక్టర్స్ వాళ్ళ ఏజ్ నుంచి ఇప్పుడు దాకా వాళ్ళు దే ఆర్ కన్సిస్టెంట్లీ పర్ఫామ్ చేస్తూనే వచ్చారు. ఈ టైం కూడా దే హ్యావ్ గివన్ అ వెరీ గుడ్ పర్ఫార్మెన్స్ ఇన్ దిస్ ఫిలిం. సో రండి చూడండి, అండ్ ష్యూర్గా దిస్ విల్ ఎంటర్టైన్ యూ. మా క్యాప్షన్, ఈ సినిమా క్యాప్షన్ ఫన్, ఫ్యామిలీ, ఫియర్, ఇవి 3 గ్యారంటీగా ఉంటుంది. ప్లీజ్ కమ్. ఈ 2 hours ఆఫ్ థ్రిల్, ఎంజాయింగ్, ఎంటర్టైనర్ మిస్ చేయకండి. ఆల్రెడీ థియేటర్స్ నుంచి చాలామంది ఎవరైతే నా ప్రీవియస్ ఫిల్మ్స్ చూసి దే లైక్ మై వర్క్, వారు ఇప్పుడు చాలామంది థియేటర్కి వెళ్ళారు. అక్కడి నుంచి నాకు చాలా మెసేజెస్ వస్తున్నాయి చాలా బాగుంది అనేసి. అండ్ దట్ ఏదైతే ట్విస్ట్ మేమైతే ఆడియన్స్ కోసం ఎక్కడ చూపించకుండా మేము ఆ థియేటర్ స్క్రీన్స్ పెట్టాము, అది వర్క్ అయింది. అండ్ క్లాప్స్ కొడుతున్నారు థియేటర్లో. నేను 3 shows చూశాను. ఆ 3 showsలో ఆ పర్టికులర్ మూమెంట్కి క్లాప్స్ కొట్టారు, ఆ పర్టికులర్ మూమెంట్కి వాళ్ళు రిలీఫ్ అయ్యారు, నవ్వారు, ఎంజాయ్ చేశారు, భయపడ్డారు. సో ఇవన్నీ ఎక్స్పీరియన్స్ మీరు అవ్వాలంటే ప్లీజ్ కమ్ టు థియేటర్స్, వాచ్ అవర్ ఫిలిం, ఎంకరేజ్ అవర్ ఫిలిం. వి ఆల్ డిడ్ a good job to entertain you. Please come. And I
personally thank my director Madan, my editor Sharad, Vinod, and the hero of this film నాకు తెలిసి శేఖర్ చంద్ర గారు. ఆయన బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగా ఇచ్చారు. సో ఇవన్నీ మీరు ఎక్స్పీరియన్స్ అవ్వాలంటే థియేటర్కి రావాలి. అండ్ అనిల్ సుంకర గారికి, కిషోర్ గారికి అండ్ చంద్ర గారికి చాలా థ్యాంక్స్. ఇలాంటి ఒక కాన్సెప్ట్ మీరు నమ్మి మాకు కూడా ఇలాంటి ఒక మంచి కాన్సెప్ట్ సినిమా చేయడానికి అవకాశం ఇచ్చిన ప్రొడక్షన్ హౌస్కి చాలా థ్యాంక్స్. అండ్ రాజా రవీంద్ర గారు, ఐ రిక్వెస్ట్ యూ అగైన్, ఇలాంటి కథలు మనం మిస్ చేయకూడదు సార్. బికాస్ 100% నేను చెప్తున్నా కదా. ఓకే, ఇప్పుడు థియేటర్స్లో మీరు చూడండి, మ్యాక్సిమం ఐ కెన్ రిక్వెస్ట్ యూ, ప్లీజ్ కమ్ అండ్ వాచ్ మై ఫిలిం. బట్ వేరే ప్లాట్ఫామ్స్ చూసినప్పుడు మీరు ఖచ్చితంగా ఫీల్ అవుతారు, ఎందుకురా మేము ఈ థియేటర్లో మిస్ అయ్యామనేసి. సో ఆ ఫీల్ రాకూడదంటే కమ్ టు థియేటర్స్. ఒక బ్యూటిఫుల్ జర్నీ ఆఫ్ అ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మీరు ఎంజాయ్ చేస్తారు. అండ్ ష్యూర్గా యూ విల్ లైక్ మర్చిపోరు ఈ క్యారెక్టర్స్ని, ఈ సినిమా క్యారెక్టర్స్ని మర్చిపోరు. సో థియేటర్స్లో ఉన్నాయి, ప్లీజ్ చూడండి. అండ్ మీ ఫీడ్బ్యాక్స్ మాకు ఇస్తుండండి బై సోషల్ మీడియాలో, అండ్ వీ విల్ రెస్పాండ్ యూ. అండ్ థ్యాంక్ యూ సో మచ్. షోకి టైం అయిపోతుంది, స్క్రీన్స్ ఉన్నాయి, వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడికి వచ్చేసిన పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. షో టైం సినిమాలో నేను చాలా రోజుల తర్వాత ఒక లెంగ్తీ క్యారెక్టర్ చేశాను. ఈ అవకాశం ఇచ్చినందుకు మా ప్రొడ్యూసర్స్ చంద్ర అండ్ కిషోర్ గారికి, ఈపీ మిత్ర గారికి, అలాగే ముఖ్యంగా డైరెక్టర్ మదన్ గారు ఈ క్యారెక్టర్ని చాలా బాగా డిజైన్ చేశారు. మామూలుగా పోలీస్ అంటే ఒక టెన్షన్ ఉంటుంది చూడగానే, అందులో నాలంటి చూస్తే ఇంకా ఎక్కువ టెన్షన్ వస్తుంది. అది సినిమాలో చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఈ మధ్యకాలంలో పెర్ఫార్మెన్స్ సైడ్ నాకు చాలా మంచి పేరు వచ్చింది. ఆర్టిస్ట్గా మళ్ళీ ఇది రీఎంట్రీలా ఫీల్ అవుతున్నాను. అలాగే అందరూ ఇది సగం సినిమా కంటెంట్, మంచి కంటెంట్, మంచి సినిమా ఇచ్చారు మేకర్స్. దీన్ని సక్సెస్ చేయాల్సిన బాధ్యత మీ పాత్రికేయ మిత్రులందరి మీద ఆధారపడింది. ఈ చిన్న సినిమాని మీరు ఎంకరేజ్ చేసి ప్రమోట్ చేస్తే ఇంకా మంచి సినిమాలు, ఇటువంటి కంటెంట్ ఉన్న సినిమాలు వస్తాయి. మా సినిమాని మీ చేతిలో పెడుతున్నాం, మీరే ప్రేక్షకులకి ప్రేక్షకుల వరకు చేరేలా చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. అలాగే నవీన్ చంద్ర గారు హీరోయిన్ గురించి చెప్పక్కర్లా. అలాగే మా టెక్నీషియన్స్, మ్యూజిక్ డైరెక్టరు, ఎడిటరు, కెమెరామెన్ అందరూ చాలా కష్టపడి ఒక మంచి కంటెంట్ ఉన్న సినిమా చేసాం. మీరందరూ ఆశీర్వాదాలతో ఇది మరింత సక్సెస్ అవుతుందని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం. హలో, నమస్కారం. షో టైం చాలా బాగుంటుంది. హీరోయిన్ అక్క, నేను, హీరో మామ సూపర్గా యాక్టింగ్ చేశాం. షో టైం ఖచ్చితంగా ఫ్యామిలీతోని చూడండి. ఇది ఫ్యామిలీ మూవీ. ఈ పోలీస్ మామ అయితే నన్ను రోజు నాతో మంచిగా మాట్లాడతారు, మంచిగా ఉంటారు. వీళ్ళందరూ నన్ను చాలా సపోర్ట్ చేశారు. మీరు కూడా మమ్మల్ని చాలా సపోర్ట్ చేయాలి. థ్యాంక్ యూ.